మొక్కజొన్న రైతులకు భరోసా లేదా? రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నపూస అనే మాటలు పాలకులు మరిచారా అన్న విధంగా ఉంది మొక్కజొన్న రైతుల పరిస్థితి. ప్రభుత్వం మొక్కజొన్న 100 కేజీలు 2220 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ మొక్కజొన్న కేంద్రాలు కొమరాడ మండలంలో ఎక్కడ లేకపోవడం వల్ల మధ్య దళారులు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే విధంగా వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చిన్నకెర్గాల పంచాయతీ సి సాణవలసి గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామ్మూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర గిరిజన రైతులు పండించిన మొక్కజొన్న పంటలను సేకరించి గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి పత్రికా విలేకరులతో మాట్లాడారు. ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఈ విషయంపైన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని అధికారులకు హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చినకేర్తిల పంచాయతీల్లో పలు గిరిజన గ్రామాల్లో ఈరోజు రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించిందండి మొక్కజొన్న రైతులు ఇక్కడ మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు కదండి మొత్తం పిక్కలు తీయడము మొత్తం ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి 1 ఎకరాకి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర 2220 రూపాయలు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ఈరోజు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం. అయితే ఈ మధ్య దళారులు తాము ఇంత రేటుకి ఇస్తావా అంత రేటుకి ఇస్తామని చెప్పి కొనుక్కునే పరిస్థితి ఉంది. అయితే ఈ దళారులు కూడా 2200కి 2300 కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇప్పుడు ఇవ్వకుండా లాస్ట్లోనే పండగ పోయిన తర్వాత డబ్బులు ఇచ్చి ఇదిగో మాకు డబ్బులు లాస్ వస్తుందని చెప్పి మోసం చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ప్రకటించి 2200 రూపాయలు అట్లా కింటలాము మొక్కజొన్న ప్రకటించింది కాబట్టి ఆ విధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వెంటనే రైతులు డబ్బులు ఇచ్చే విధంగా వాటి ఏర్పాటు చేయాలి. ఇదే విధంగా ఈ ధాన్యం దీని మీద సంబంధించి రేటు కూడా 2200 అంటే చాలా తక్కువ. కాబట్టి విద్యార్థి వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి, కూల్ రేటు పెరిగింది. దీనికి అందరంగా ఆదుకోవాలంటే సుమారు 1 క్వింటల్ మొక్కజొన్నకి సంబంధించి 4500 రూపాయల వరకు ఇస్తే రైతులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా ఈరోజు అధికారులు దీనిపైన దృష్టి పెట్టకపోవడం, మధ్య దళారులు అందరూ కూడా చాలా లాభం పొందుతారు, పండించిన రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అసలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. మేము ప్రభుత్వం అడిగితే మాకన్నా ఎక్కువ రేటు కొనేస్తున్నారు కదా, అందుకే మేము కొనుగోలు కేంద్రాలు చేస్తామని అక్కడెక్కడ అధికారులు చెప్తున్నారు. ఓకే, ఎక్కువ రేటు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ కొంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తే కదా తర్వాత ఇస్తారట, తర్వాత నాది అయిపోతారు. మరి డబ్బులు పూర్తిగా వస్తాయి కదా, అదే గవర్నమెంట్ అయితే లెక్క డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మొక్కజొన్న రైతులు మోసమైపోతున్నారు. కాబట్టి అన్ని విధాలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆదుకొని అన్ని విధాలుగా మొక్కజొన్న రైతులకు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులతో కలిసి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చినకేర్జిల పంచాయతీ ఈరోజు పర్యటించడం జరిగింది. మొక్కజొన్న రైతులు గిరిజనులు చాలా పండించడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలోన. కానీ ఇది మద్దతు ధర ఇవ్వకపోవడం, అలాగే కూలీ ఖర్చులు ఇవన్నీ పెరగడం వల్ల కనీసం మినిమం 4500 రూపాయలు మద్దతు ధర ఇస్తే కానీ ప్రభుత్వం ఇస్తే కానీ వీళ్ళకి గిట్టుబాటు అవ్వదు. కావున వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ విధంగా 4500 గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాం.